ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ ప్రశ్నిస్తోంది. కాసేపట్లో ఏసీబీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉమామహేశ్వరరావును నాంపల్లి కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను ఏసీబీ అధికారులు కస్టడీ కోరనున్నారు. అయితే ఒక్కొక్కటిగా ఏసీపీ అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయి. సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి అక్రమాలకు పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఉమామహేశ్వరరావు ట్యాబ్లో రాసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఏసీపీ ఉమామహేశ్వరరావు 3 సార్లు సస్పెన్షన్ వేటు వేసినా తీరు మార్చుకోలేదు. అక్రమ డబ్బుతో నగర శివారుల్లో విల్లాలు కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో 50 కోట్ల రూపాయల మేర అక్రమాస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక నిన్న 14 గంటల పాటు ఏకకాలంలో ఆయన ఇళ్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 17 ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. 38 లక్షల నగదు, 60 తులాల బంగారం, వెండిని ఆఫీసర్లు సీజ్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీబీ ప్రశ్నిస్తోంది. కాసేపట్లో ఏసీబీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉమామహేశ్వరరావును నాంపల్లి కోర్టులో అధికారులు హాజరుపరచనున్నారు. మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయన్ను ఏసీబీ అధికారులు కస్టడీ కోరనున్నారు. అయితే ఒక్కొక్కటిగా ఏసీపీ అవినీతి బాగోతాలు బయటకొస్తున్నాయి. సివిల్ కేసులు క్రిమినల్ కేసులుగా మార్చి అక్రమాలకు పాల్పడినట్లుగా అధికారులు గుర్తించారు. లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని ఉమామహేశ్వరరావు ట్యాబ్లో రాసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఏసీపీ ఉమామహేశ్వరరావుపై 3 సార్లు సస్పెన్షన్ వేటు వేసినా కూడా ఆయన తీరు మార్చుకోలేదు. అక్రమ డబ్బుతో నగర శివారుల్లో విల్లాలు కొనుగోలు చేసినట్లుగా ఏసీబీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో 50 కోట్ల రూపాయల మేర అక్రమాస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక నిన్న 14 గంటల పాటు ఏకకాలంలో ఆయన ఇళ్లు, ఆఫీసులు, బంధువుల ఇళ్లలో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించి రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 17 ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. 38 లక్షల నగదు, 60 తులాల బంగారము, వెండిని కూడా ఆఫీసర్లు సీజ్ చేశారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో ఉమామహేశ్వరరావును అరెస్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నాంపల్లి కోర్టులో కూడా హాజరుపరచనున్నట్లుగా తెలుస్తోంది. కస్టడీ కోరే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది ఏసీపీ. ఇంకా ఎటువంటి ఆధారాలు సేకరించే అవకాశం ఉందంటారు ఉమామహేశ్వరరావు నుంచి? సంబంధించిన వ్యవహారం వెళ్ళినప్పుడు ఉన్నట్టు కూడా చాలా స్పష్టమైన ఆధారాలకు సంబంధించి ఎవిడెన్స్ కూడా జరుగుతా ఉంది. ఇదే కాకుండా గమనించి చెప్తున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్న పరిస్థితులను చూస్తాం. దీంతో మనం చూస్తే మొత్తంగా 17 కేసుల్లో 5 లక్షల బంగారంగా
రిమాండ్ రిపోర్ట్ లో చాలా పూర్తి కూడా మనకు అందే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించిన తర్వాత తిరిగి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఆయన విచారిస్తే ఈ అక్రమ సంపాదనకు సహకరించిన పై అధికారులు తర్వాత మిగతా బినామీ పేర్లతో ఉన్న అక్రమాస్తుల మీద పూర్తి విచారణ చేయడానికి కూడా పోలీసు యంత్రాంగం పిటిషన్ కూడా దాఖలు సిద్ధంగా తెలుస్తా ఉంది. సుజాత. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.